అందరికీ నమస్తే అండి. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. సినిమాని కావాలని చెప్పేసి చంపేస్తున్నారని చెప్పేసి. అది ఎవరైనా కానివ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న రీసెంట్గానే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తప్పితే మిగిలిన చాలామంది అభిమానులు, అంటే అందరూ అని కాదు, అందులో కొద్దిగా కొంతమంది ఉన్నారు, ఏ సినిమా వచ్చినా సరే దాన్ని తొక్కేయాలనో లేదంటే దాన్ని ట్రోల్ చేసుకుంటూ అందులో విఎఫ్ఎక్స్ బాగాలేదు, గ్రాఫిక్స్ బాగాలేదు, పవన్ కళ్యాణ్ గారి నటన బాగాలేదని, లేదంటే ఇంకొకటి ఏదో బాగోలేదనో, లేదంటే స్టోరీ బాగోలేదనో, లేదంటే ఎక్కడ సింక్ అవ్వలేదని చెప్పేసానో రకరకాలుగా ట్రోల్ చేసి మొత్తానికి ఆ సినిమాని చంపేశారు. ఆ సినిమాని మొత్తం పూర్తిగా నాశనం చేసేసారు. మెజారిటీ వీళ్ళే. ఇవాళ మన వార్ 2 రిలీజ్ అయింది. ఇప్పుడు మనం చేసినప్పుడు ఇద్దరు కూడా మనం చేస్తారుగా, చేయరా? నేను హరిహర వీరమల్లు సినిమా అప్పుడు కూడా చెప్పా, అనవసరంగా ఇది ఇప్పుడు మనకు బాగానే అనిపించినా సరే ఫ్యూచర్లో అంటే రానున్న రోజుల్లో మీ హీరోలకు సంబంధించిన సినిమాలు కూడా విడుదలవుతాయి. అప్పుడు వాళ్ళు కూడా అలాగే ట్రోల్ చేస్తారు. దీనివల్ల నిర్మాత నష్టపోతాడు, ఎంతో కొంత హీరోకి కూడా నష్టమే. ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా హీరో పైన కూడా ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు కదా, ఉంటుంది. ఇది వీళ్ళు మర్చిపోతున్నారు, ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఈరోజు మనం ఆ సినిమాని చంపేయాలనో తొక్కేయాలనో ట్రోల్ చేసో లేదంటే నెగిటివ్ ప్రచారాలు చేసో ఏదో రకంగా నాశనం చేశారని చూస్తే రేపు అన్న రోజున మన హీరోకి సంబంధించిన సినిమాలు కూడా విడుదలవుతాయిగా. మన అభిమాన నటులు, నేను ఏ హీరోకి కూడా ఫ్యాన్ కాదండి, సాధారణంగా ఈ సినిమా వ్యవహారాల గురించి అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, చాలా తక్కువ చూస్తూ ఉంటా. అది ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే పని కట్టుకొని కావాలని సినిమా చూసినా చూడకపోయినా సినిమా చూడకుండా కూడా రివ్యూలు చెప్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా విషయంలో చాలామంది సినిమాని చూడకుండా రివ్యూలు చెప్పారంటే నాకు తెలిసిన విషయం. చూడకుండా సినిమాలకు రివ్యూలు చెప్పిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. సినిమా చూడాలా, ట్విట్టర్లో వచ్చే చిన్న చిన్న ముక్కులు, చిన్న చిన్న 30 సెకండ్స్ 20 సెకండ్స్ వీడియోలు ఉంటాయి కదా, బిట్లు, అవి చూడడం, లేదంటే గ్రాఫిక్స్ బాగాలేదని చెప్పేసి ఎవడో ఒక ఫోటో పెడితే ఆ ఫోటోని చూసి నిజంగానే సినిమా బాగాలేదేమో అని చెప్పేసి వీళ్ళ ట్రోల్ చేయడం, వీళ్ళే రివ్యూలు చెప్పేశారు. ఇవాళ మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా. ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు కానించి అక్కడ విఎఫ్ఎక్స్ బాగాలేదని, లేదంటే ఎన్టీఆర్ గారి బాడీ బాగాలేదని చెప్పేసి మరీ దారుణంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని ఫోటోలు చూపిస్తా. చూడండి, ఉదాహరణకి ఈ ఫోటో చూసారా, ఇది ఒక ఫోటో, అలాగే ఈ ఫోటో, ఎడిట్ చేసిన ఫోటోలు అన్నమాట ఇవన్నీ కూడా. మీకు ఇంకా చూపిస్తా, ఇదిగోండి ఈ ఫోటో అయితే మరీ దారుణంగా ఉంటుంది. వాస్తవానికి సినిమాలో ఎక్కడా కూడా ఎంత దారుణంగా విఎఫ్ఎక్స్ అయితే లేవు, అంత దారుణంగా ఏమీ లేదండి, బాగానే ఉందో చూడడానికి. దీనివల్ల ఏం చేశారంటే శుభ్రంగా ఫోటోషాప్లో చేశారో మరి ఎందులో చేశారో తెలియదు కానీ ఆ ఫోటోని కొద్దిగా జూమ్ చేసి లాగి గీగి మొత్తానికి అది చూడడానికి వికారంగా కనిపించేలాగా చేసి ఇదిగో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేశారండి. నిజంగా సినిమాలో అంత దరిద్రంగా అయితే లేదు, విఎఫ్ఎక్స్ అయితే లేదు, బ్రహ్మాండంగా ఉందో, చూడడానికి బాగుంది, స్టోరీ కూడా బాగానే ఉంది, ఎన్టీఆర్ గారి నటన కూడా బాగానే ఉంది. సినిమా చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిని ఎక్కడ కూడా తక్కువ చేసి చూపించాలి సినిమాలో. సినిమాకి రివ్యూలు చెప్పడం కానీ మన శాతగారిని చెప్తున్నా. ఉదాహరణకి వీళ్ళకి ఎక్కడ నచ్చలేదో అర్థం కాలేదు. ఈ విషయంలోనే కాదు, ఏ సినిమా అయినా సరే. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఉందండి, సరే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో కాస్త మరి డైరెక్టర్ వల్ల లేదంటే ఇంకొకటి వల్ల లేదంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు ఇంకొకటో కాస్త డిసప్పాయింట్ అయితే చేసింది, కరెక్టే. సరే చూసినట్టు చెప్పొచ్చు బ్రహ్మాండంగా, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్, నిర్మాణ లోపం ఎంతో కొంత కనబడింది. మరి అది నిర్మాత తప్ప లేదంటే డైరెక్టర్ చేంజ్ అయ్యారు కాబట్టి అతను తప్ప ఇంకోటో తెలియదు కానీ కాస్త ఉందని చెప్పి ఈ విధంగా కూడా చెప్పొచ్చు. కానీ అలా కాదు కదా, అబ్బాయి అసలు ఎలా వస్తుంది మీరు మొత్తం దరిద్రం అని చెప్పేసి ట్రోల్ చేశారు. ఇవాళ సినిమా బాగుంది, ఎన్టీఆర్ గారి నటన బాగుంది, వాళ్ళతో పాటు వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా. ఇది రేపొద్దున మళ్ళీ ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, ఏది ఎవరిదో ఒకరిది, మహేష్ బాబు గారితో లేదంటే అల్లు అర్జున్ గారితో లేదంటే ఇంకొకరితో ఏదో ఒక పెద్ద సినిమా హీరో రిలీజ్ అవుతుంది. అప్పుడు కూడా అంతే, పని కట్టుకొని కేవలం ట్రోల్ చేస్తానికి ఒక బెటాలియన్ తిరిగినట్టు ఉంది. పైగా దానికి తోడు మళ్ళీ మా దరిద్రానికి రివ్యూలు చెప్పే బ్యాచ్ ఒకటి, పొద్దున్నే రిలీజ్ అయిపోతుంది, పొద్దున్నే రివ్యూ చెప్పేస్తాడు. ఆ రివ్యూలో మనోడికి నచ్చలేదంట. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేకపోయిన సినిమా నేనేడు పెట్టుకోమనండి. ఇప్పుడు వాళ్ళు ఒక కథ అనుకున్నారు,
డైరెక్టర్ కథ అనుకున్నాడు, ఆ కథ హీరోకి చెప్పాడు, హీరోకి నచ్చింది, నిర్మాతకు నచ్చింది, ఒక సినిమాని తీశారు, దాన్ని రిలీజ్ చేశారు. నచ్చింది నచ్చకపోయింది అనేది ఆల్రెడీ చూసిన వ్యక్తులు చెప్తారు. నువ్వు చూసే చెప్తున్నావు, మేము కాదని అట్లా. నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదంటే అక్కడ నీకు రీచ్ అవ్వడం కోసమో, లేదంటే నువ్వు ఒకటి మైండ్లో అనుకొని వెళ్ళిపోతావు కదా, నాకు సినిమా ఇలా ఉండాలని చెప్పేసి, నీకు సినిమా అలా ఉండాలని చెప్పేసి ఉండదు. అక్కడ కథలో ఏముందో అది చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతేగాని నీ గురించి సపరేట్గా బాబు పలానోడు ఏమనుకుంటున్నాడని చెప్పి తీస్తారా? లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి వార్ 2 ఉంది, అందులో ఒక సీన్ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రైన్ మీద దూకుతారు. సేమ్ సీను రామ్ చరణ్ గారి సినిమా పేరు ఏదో ఉందమ్మా, వినయ విజయ రామన్ ఏదో ఉంది, బోయపాటి రామ్ చరణ్ గారి సినిమా, అందులో కూడా ఉంది. ఆ రెండింటికి కంపేర్ చేస్తున్నారు. ఒకసారి రెండింటికి చూడండి. ఇక్కడ ఉన్న సీను సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుంది కదా. ఇప్పుడు తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా హీరో సరే హృతిక్ రోషన్ కారుతో పాటు ట్రైన్ మీదకి జంప్ చేస్తాడు, కారుతో బలంగానే. సో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కారు పైన దూకాడు. అది సీన్ అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు ఉంది. మరి అక్కడ లేదుగా. నేను ఇదే అంటున్నా, లాజిక్లు మిస్ అయిపోతున్నారు అంటున్నా. అప్పుడు ట్రోల్ చేశారు, ఇప్పుడు చేయట్లేదంటే ఇప్పుడు లాజిక్ ఉంది, అప్పుడు లేదు అంటే అంతే చెప్తున్నాను నేను. వీళ్ళు ట్రోల్ చేస్తే వాళ్ళు ట్రోల్ చేస్తారు, వాళ్ళు ట్రోల్ చేస్తే వీళ్ళు ట్రోల్ చేస్తారు. ఇది మారాలి అంటున్నా. ఇక్కడ నేను ఎవరికి అభిమాని కాదు, ఏ సినిమాలకి అభిమాని కాదు. నేను అసలు రివ్యూలు చెప్పే ఇదే ఉండదు. శుభ్రంగా రాజకీయంగా 4 వీడియోలు చేసుకుంటాం. శుభ్రంగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, నాకు ఇది సరిపోద్ది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారు, సంవత్సరాలు రోజులు తరబడి. డైరెక్టర్ భవిష్యత్తు ఆ సినిమా మీద ఆధారపడి ఉంటుంది, నిర్మాత భవిష్యత్తు ఆ సినిమా మీద ఆధారపడి ఉంటుంది. 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చి సినిమా తీసి కేవలం మీ సునకానందం కోసం సినిమాని చంపేస్తున్నారు. ఇవాళ ఇక్కడే కాదు కదా, ఇవాళ చిన్న వాటికే మనం ఎలా అయిపోతే రేపన్న రోజున పెద్ద సినిమాని ఇంకా పెద్ద సినిమా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా ఉంది, రాబోతుంది. వాళ్ళ అభిమానులు కొంతమంది తక్కువేం కాదు, వాళ్ళు కూడా విపరీతంగా ట్రోల్ చేసే వ్యక్తులే. ఇక్కడ ఎవరినేమి ఎక్కువ చేయట్లేదు, తక్కువ చేయట్లేదండి. అందరూ అభిమానుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ట్రోల్ చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాం. మనం ఇవాళ ఏ హీరోకి సంబంధించినా సరే ఇవాళ మనం ట్రోల్ చేస్తే తిరిగి మన అభిమాన నటుడు సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఇది ఎందుకు మర్చిపోతారని అడుగుతున్నాం. అలాగే రివ్యూ చెప్పేటోళ్ళు కూడా మీ సొంత ఎజెండాలతో చెప్పకుండా కాస్త సినిమాను చూసి ఉన్నది ఉన్నట్టు చెప్తే అభ్యంతరం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టు ఇది ఇలా ఉంది, ఇది ఒకవేళ నచ్చలేదు, దాన్ని నచ్చలేదు అనేదానికి మీరు పర్సనల్గా తీసేసుకొని, మీరు వ్యక్తిగతంగా తీసేసుకొని, మీరు ఏదో వేల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసి నాశనం అయిపోయినట్టుగా మీరు ఫీల్ అయిపోయి ఆ మొహం అదోలా పెట్టేసి చీదరగా పెట్టేసి తలగా బత్తేసుకొని నాకు నచ్చలేదండి, అరే సింపుల్గా చెప్పొచ్చు, వెళ్ళామంటే చూసాము, నాకు పెద్దగా అనిపించలేదు, ఒకసారి చూడొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు మనం. అలా కాదు, వీళ్ళు లాగాలుగా మళ్ళీ దాన్ని రివ్యూ అంటే కనీసం 4-5 నిమిషాలు లాగుతాడు దాన్ని. అక్కడ ఆ పాయింట్ ఎలాగ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ ఎలాగ ఉంది, దానికి దీనికి ఇంటర్లింక్ లేదు, తార్ రోడ్ లేదు, ఫోన్లో సిగ్నల్ లేదు, ఇవన్నీ చెప్పుకురావాలి మళ్ళీ దానికి. అదొక రివ్యూ. ఇప్పుడు అందులో ఉన్న మంచి పాయింట్లన్నీ వదిలేస్తారండి. అందులో వీళ్ళకి ఎక్కడో కొన్ని నచ్చనే ఉంటాయి. ఆ నచ్చనాటిని తీసుకొచ్చి వీడు రుద్దేస్తాడు. ఇక్కడ వీడికి అనుకూలంగా లేవు అక్కడ ఏమీ కూడా. అక్కడ నీకు అనుకూలంగా ఉండవుగా. ఇప్పుడు మనం రోడ్ ఎక్కి ప్రయాణం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, అన్నీ మనకు అనుకున్నట్టు జరిగిపోతాయా? కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. దానికేం చేస్తాం మనం చెప్పే విధానం నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు, కానీ దానికి కూడా ఒక విధానం ఉంటుంది అంటున్నా. మరి మీరు ఓన్గా పర్సనల్గా తీసేసుకొని దీన్ని ఎట్టగానే చంపేయాలని కష్టం చెప్పినట్టు చెప్తారు ఒక్కొక్కడైతే కనుక. ఒక్కొక్క రివ్యూ అయితే అలాగే చెప్తాడు, దాన్ని ఎట్టగట్ట చంపేయాలని ఉద్దేశంతో చెప్తాడు. ఈ సంస్కృతి మంచిది కాదు. అది ఎవరికైనా సరే, అది ఏ హీరోలకైనా ఏ హీరో అభిమానులకైనా మీరు ట్రోల్ చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఇది ఎవరికీ మంచిది కాదు. కొంతమంది నిర్మాతలకి కూడా వాళ్ళు కూడా ఆ సినిమా బాగాలేదని చెప్పేసానో, లేదంటే ఆ సినిమా బాగుందని చెప్పేసానో కొంతమంది నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి తెలిసిన వాస్తవం అవాస్తవం తెలియదు చెప్తున్న ఉదాహరణకి. ఒకవేళ అది మీకు కూడా నష్టమే రేపన్న రోజున. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కలిసికట్టుగా పని చేసుకుంటే పోద్దండి. సింపుల్గా ఇలా ట్రోల్ చేసుకుంటా పోతే మన తెలుగు ఇండస్ట్రీయే పోద్ది కదా.
సరైన హిట్లు లేక ఇప్పుడు ఏ నిర్మాత కూడా ముందుకు రాడుగా. ఇప్పుడు మనం ఇలాగ పెంచుకుంటా పోతే మీరు ఆలోచించండి ఒకసారి, పెంచుకుంటా పోతే పెద్ద సినిమాలు తీయడానికి ఎవరు కూడా ముందుకు రారండి. సింపుల్గా చిన్న చిన్న సినిమాలు తీసుకుంటారు, అది కూడా మంచిదే. మీరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మళ్ళీ జనాల మీద రుద్దేసి టికెట్ల రేట్లు వందలు పెంచేసి 600, 500, మళ్ళీ ఇదొక దరిద్రం మళ్ళీ మాకు. నేను ఇక్కడ ఎవరిని కూడా వ్యతిరేకించట్లేదు, తప్పు పట్టట్లేదండి. ఇప్పుడు ఒక సినిమా తీశారు, అది ఒక వ్యాపారం, ఎవరు ఫ్రీగా చేయట్లేదు, ఇదేం సమాజ సేవ ఏం కాదండి. కాకపోతే ఏంటంటే తెలుగు సినిమా, మన సినిమా ఆ స్థాయికి వెళ్ళిందని చెప్పుకోవడానికి, అలాగే ఎవరు నష్టపోకూడదు. వాళ్ళ సినిమా తీసేది కూడా ఎంతో కొంత అభిమానులు చూస్తారు. సరే ఈ సినిమా అది ఒక వ్యాపారం, నేను దాన్ని ఇంకోటి ఏమనట్లా. వ్యాపారం చేస్తున్నారు కరెక్టే, కావాలని మనం పని కట్టుకుని తొక్కేయకూడదు కదా. కాబట్టి ఏంటంటే ఈ ప్రయత్నాలు ఆపేస్తే బాగుంటుందండి. మీరు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం, మీరే మళ్ళీ ఇంకొక సినిమా పైన నెగిటివ్ ప్రచారాలు చేయించడం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్దేయడం, అదేదో అత్యవసర వస్తువులాగానో లేదంటే రేట్లు పెంచేసి 500 కొనండి 600 కొనండి అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా మీద వేయడం, టికెట్ రేట్లు పెంచేసుకొని మేము 100 కోట్ల రూపాయలు సినిమా పెట్టి తీసేయండి. ఎవరు తీయమన్నారని 100 కోట్ల రూపాయలు పెట్టి మేము తీయమన్నావా? ఇప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టి రెమ్యూషన్ ఎవరేమన్నా మేము ఇమ్మన్నావా? లేదు. లో బడ్జెట్లో తీసుకుంటే మంచి సక్సెస్ అవుతుంది. ఎన్ని సినిమాలు రావట్లా, చిన్న చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి కదా. దయచేసి ఏంటంటే ఈ ట్రోల్ చేయడం, ఈ సినిమాలపైన నెగిటివ్ ప్రచారాలు చేయడం, వీటిని ఎంత తక్కువగా చేస్తే అంత మంచిదండి తెలుగు సినీ పరిశ్రమకి. హీరోలు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి, అలాగే దర్శక నిర్మాతలు కూడా, ముఖ్యంగా హీరోలు అండి, వాళ్ళు పిలిపిస్తేనే ఇలాంటివన్నీ ఆగుతాయి. వాళ్ళే కలిసికట్టుగా మేమంతా ఒకటే, మాలో ఎవరి సినిమా ఆడకపోయినా ఖచ్చితంగా మేము బాధపడతామనో లేదంటే అది మనకు కూడా వర్తించదనో చెప్పకపోతే రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత ప్రభావం ఎక్కువ ఉంటుందండి. అది ఏ స్థాయికి వెళ్ళిపోద్ది అంటే సినిమా తీయడానికి కూడా భయపడతారు, ఆ స్థాయికి వెళ్ళిపోతారు చూడండి.